సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ చక్కని అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి దేవుని నామమునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి ప్రభు యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకునే కృపను, అవకాశాన్ని, అనుకూలతను ప్రభు మన జీవితములలో మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించ బదులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు కూడా ప్రభు పేరట మా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి వారు కూడా సమయాన్ని హెచ్చించి దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయము ప్రభు మాటలు వినాలి అని మనవి చేసుకుంటూ ఉంటున్నాం. కనుక ప్రతి ప్రభు బిడ్డ కూడా మీ పనులు విడిచిపెట్టి కొంత సమయం వాక్యం మీద మీ మనసు లగ్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగం. ఈ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచన భాగంలో దేవుని యొక్క శక్తిని, దేవుని మహిమను, బలమును, ప్రభావాన్ని పౌలు గారు ఆయన వ్యక్తం చేస్తూ, ఆయన వర్ణిస్తూ ఉన్నారు. 17వ వచన భాగంలో ఈ విధంగా లేఖనం వ్రాయబడి ఉంది. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అని చెప్పి బైబిలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు ఎవరు అని పౌలు గారు వర్ణిస్తున్నారు అని మనం చూడగలిగితే, దేవుడు రాజని, దేవుడు అక్షయుడని, దేవుడు అదృశ్యుడని, దేవుడు అద్వితీయుడని, ఆ విధంగా ఎన్నో నామములతో ఆయనను మహిమపరుస్తూ, ఆయనకి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగునుగాక అని చెప్పి ఆ విధంగా దేవుణ్ణి వర్ణిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, హెచ్చిస్తూ ఆయన యొక్క మహిమను ఆ విధంగా కొనియాడుతూ ఉంటున్నాడు. ఈ విధంగా ప్రతి ప్రభు బిడ్డ కూడా దేవుని శక్తిని తెలుసుకొని, దేవుడు ఎటువంటి మహిమ కలిగిన వాడో తెలుసుకొని, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ దైనందిన జీవితంలో దేవుణ్ణి ఆ విధంగా స్తుతించగలిగి, ఆరాధించగలిగితే ఎంత బాగుంటుందో, ఎంత మంచిదో, ఎంత శ్రేష్టమో, ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలో మనము చూడగలిగితే సకల యుగములలో దేవుడు రాజు అయి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ లోకాన్ని పరిపాలించే రాజులైనా, ఈ లోకాన్ని పరిపాలించే చక్రవర్తులైనా, వారి యొక్క రాజరికం, వారి పరిపాలన ఎంతవరకు అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే, వారికి శక్తి, బలము, జ్ఞానం ఉన్నంతవరకు, వారికి వయస్సు, ఆలోచన, తెలివి, బుద్ధి, జ్ఞానం ఉన్నంతవరకు, వయస్సు పైబడే కొద్దీ, పదవిని పోగొట్టుకునే కొద్దీ, బలము తగ్గిపోయే కొద్దీ, వారి అధికారము, వారి బలాలు ఇవన్నీ కూడా వారి జీవితంలో దేనికి పనికిరాకుండా మార్చబడిపోతూ ఉంటాయి. ఈ రోజున మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, మార్పు నొందనివాడు. యుగ యుగాలకు, యుగాలు, తరాలు మారినా సరే, మార్పు నొందినప్పటికీ కూడా దేవుని శక్తి ఎప్పటికీ మారకుండా ఆ విధంగానే ఉంటుంది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరంటే రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన భూపతులకు అధిపతి అని కూడా, అంతిమ తీర్పు న్యాయాధిపతి అని కూడా ఆ విధంగా దేవుని వాక్యాలలో ఈ మంచి మాటలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ రాజు
ఎవరు ఏ విధమైన వాడు అని మనం చూడగలిగితే దావీదు సంకీర్తన 10వ అధ్యాయము 16వ వచన భాగంలో యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్ని జనాంగములను ఆయన నశించిపోయే విధంగా చేసేవాడు అని చెప్పి ఆ విధంగా వాక్యములో మనం చూస్తున్నాం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్య ప్రజలు నశించిపోయిరి అని చెప్పి మనం ఆ వాక్యాన్ని అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా దేవుడే రాజై ఉన్నప్పుడు తన ప్రజలకు దేవుడు ఎల్లప్పుడూ కూడా రాజై ఉంటాడు. తన రాజ్యంలో ఎవరు కూడా అన్యులు అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎవరూ ఉండరు, అందరూ కూడా తనవారే ఉంటారు అని చెప్పి ఆ విధంగా దేవుడు తన ప్రజలకు మాత్రమే దేవుడని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు సంకీర్తన 24:10లో మరి ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అని చెప్పి, రాజు మహిమ కలిగిన వాడు అని చెప్పి భక్తుడు ఆ విధంగా దేవుణ్ణి వర్ణిస్తూ ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు గనుక ఈ రాజు తన ప్రజలను పరిపాలించినవాడు. ఈ రాజు మహిమ కలిగిన రాజు. ఇంకా ఈ రాజు ఎవరు అని మనం చూడగలిగితే దావీదు కీర్తన గ్రంథం 45:1లో మరి ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అని చెప్పి భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. రాజును గురించి పాడాలి, రాజును గురించి వ్రాయాలి అని చెప్పి భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా రాజును గురించి పాడిన, రాజును గురించి వ్రాసిన, ఎంత పాడినా ఎంత వ్రాసినా సరే ఈ రాజు గురించి ఇంకా ఎన్నో విషయాలు శేషంగా మిగిలిపోయే ఆవశ్యకత ఉంది. ఆయన ఎవరు అని మనం చూడగలిగితే మన వర్ణానికి ఆయన ఒక రాజరికం. ఆ రాజు మానవ జీవితంలో ఆయన ఎవరంటే వర్ణనాతీతం. అంత గొప్ప రాజు మనము ఈ లోకంలో దైవికంగా దేవుణ్ణి కలిగి ఉన్నాం గనుక ఒక మనుషుని జీవితంలో కూడా దేవుడు రాజుగా ఉంటే, రాజరికంతో పరిపాలన చేస్తూ ఉంటే నిజంగా మన జీవితంలో గొప్ప ప్రశాంతతను, నెమ్మదిని పొందడానికి దేవుడు మన జీవితంలో ఆ విధంగా ఆయన సహాయము చేస్తూనే ఉంటాడు. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే ఈ రాజు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన అక్షయుడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఈ రాజు అక్షయుడు అంటే ఈ రాజు క్షయము కానటువంటి వాడు, అనగా మృతి చెందని వాడు, మరణాన్ని చూడని రాజు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 6:16లో ఒక వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేన్ అని చెప్పి భక్తుడు 1 తిమోతి పత్రిక 6:16లో మన వాక్యాన్ని చూడగలిగితే ఆ విధంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు అని మనము చూడగలిగితే సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించువాడు అని అంటున్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు అనగా మరణము చూడని రాజుగా ఆయన ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు అని చెప్పి అంత మహిమ కలిగిన రాజు, ఆయన మరణాన్ని జయించిన రాజుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
ఈ ప్రపంచంలో ఉన్న రాజులు రాజరికం ఏదో ఒక రోజున వారు మట్టికి మట్టిగా మార్చబడే అవకాశం ఉంది. కానీ ఈ రాజుకు మాత్రం నాశనం లేదు, మరణం లేదు అని మనము గ్రహించి ఆలోచించాలి. రెండవదిగా ఈ రాజు ఎవరు అని మనము చూడగలిగితే అదృశ్యుడు అని వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈయన అదృశ్యుడు, మన కంటికి కనిపించినవాడు, మన చెవికి వినిపించినవాడు, మన మనసుకు అర్థము కానటువంటి వాడు, అంత అద్భుతమైన దేవుడు అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 1:18 మనము చూడగలిగితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని చెప్పి దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా దేవుణ్ణి ఎప్పుడు ఎవరూ చూడలేదు అని అంటూ అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని వాక్యములో ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో యేసయ్య ఈ విధంగా చెప్పగలిగి ఉన్నాడాయన, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే అని యేసయ్య ఆ విధంగా స్పష్టంగా అని చెప్పి ఉన్నాడు. గనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి దేవుని చూడగలుగుతున్నాడు అని అంటే, క్రీస్తుని చూసిన వారు తండ్రిని చూచినట్లే అని ఈరోజు మనం గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. ఈ రాజు ఎవరు అని మనం మూడవదిగా చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ రాజు ఎవరు అని మనం చూడగలిగితే అద్వితీయుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా రెండుగా కానటువంటి వాడు, ఒకటై ఉన్న దేవుడు, ఏకమై ఉన్న దేవుడు అని చెప్పి అద్వితీయుడనంటే రెండు కాకుండా ఒకే ఒక్కడై ఉన్న దేవుడు అని ఈ మాటకు అర్థం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచన భాగం. ద్వితీయోపదేశకాండము 6:4 మన వాక్యాన్ని చూడగలిగితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పి బైబిల్ గ్రంథములో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలుతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా ఎవరంటే ఆయన అద్వితీయుడు, రెండుగా కానటువంటి వాడు, ఒకే దేవుడు, ఏకమై ఉన్న దేవుడు, ఒకే ఒక్క దేవుడు అని చెప్పి దేవుని మహిమను ఆ విధంగా భక్తుడు కొనియాడుతూ ఉంటున్నాడు. ఈ దినమున ప్రభు బిడ్డలమైన మనం ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు ఆయనే అని మనం గమనించి మనం ఆలోచన చేయగలగాలి. దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు శక్తిమంతుడు అని మనం గమనించి ఆలోచించాలి. యెషయా గ్రంథము 42:8 మన వాక్యాన్ని చూడగలిగితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని చెప్పి అద్వితీయుడగు దేవుడు అత్యున్నతంగా మనుషుని జీవితంలో అపేక్షించే ఆశ ఏంటి అంటే ఇదే అని మనము గమనించాలి. ఆయన ఒక్కడే గనుక, అద్వితీయుడు గనుక తన మహిమను ఏ మనుషునికి కూడా, ఏ విగ్రహానికి కూడా చెందనివ్వకుండా ఆయన మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయుచున్నాడు అని మనం గమనించి ఆలోచించాలి. మరొక మాట ఏంటి అని మనం చూడగలిగితే, మనుషులను పాపాల నుండి రక్షించే ఘనత, మహిమ అంతా కూడా ఏకైక నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నది అని మనం గమనించాలి. ఇదంతా కూడా ఆయనకే కలగాలని, ఇవన్నీ కూడా ఈ మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెందాలని అపోస్తలుడైన పౌలు గారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకే మన వాక్యములో చూడగలిగితే
ఎఫెసీ 1:6లో ఈ విధంగా వాక్యం వ్రాయబడి ఉంది. మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును అనే మాటను చూస్తూ ఉంటున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే, ఏర్పాటు చేయబడక మునిపే మనందరినీ ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క మహిమను, ఘనతను, ప్రభావాన్ని, దేవుడు రాజు అని ఆ రాజు కలిగిన ఆ గుణగణాలు ఏమై ఉన్నాయో మనం ఈ ఉదయకాల సమయంలో విని ఉన్నాం. గనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వినికిడిలో ఈ మాటలు అన్నీ కూడా మీ జీవితాల్లో ఫలించాలని ఆ కృప కలిగిన ప్రభు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరినీ ప్రభు దీవించునుగాక.